పెద్దలు చిన్నలు మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అందరూ బాగున్నారండి, బాగుండాలండి. ఏంటబ్బా మనోడు స్ప్రైట్ తాగుతున్నాడని చూస్తున్నారు మీరు. అయితే అండి ఈరోజు మనం ఈ స్ప్రైట్ టిన్లో చికెన్ అయితే కుక్ చేద్దామండి. ఎలా ఉంటుందో ఏంటో చూడండి. చూద్దాం. ఎప్పుడు చూసినా బొంగులోని కుండలోని చేసాం కదండి. ఈసారి ఈ స్ప్రైట్ టిన్లో కూడా చికెన్ అయితే కుక్ చేసి చూద్దామండి. చూడండి. అయితే పెద్దలు చిన్నలు ముందుగా మనం అయితే చికెన్ అయితే మ్యారినేట్ చేసేద్దామండి. చికెన్ అయితే మంచిగా కడుక్కుందామండి ఫస్ట్. వచ్చేసామండి. ముందుగా అయితే చికెన్ అయితే మ్యారినేట్ చేద్దామండి. చికెన్ అయితే మ్యారినేట్ చేస్తామండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కొంచెం జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి, సాల్ట్ అండి, కారం, అలాగే పెరుగండి, కొత్తిమీర, అలా మెల్లిగా నింబత్తి పిండేద్దామండి. మసాలా అన్నీ వేస్తామండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేద్దామండి. అలా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. అయితే పెద్దలు చిన్నలు మనం ఈరోజు స్ప్రైట్లో చికెన్ కుక్ చేద్దామని చెప్పాను కదండి. మేమైతే స్ప్రైట్ టిన్లు ఎక్కడ ఏరుకు రాలేదండి. చెత్తబుట్టలో గట్టానా రియల్గా కొనుక్కొని వచ్చామండి. ఇదిగోండి సీళ్ళు అన్నీనే. ఒకసారి చూడండి ఎన్ని సీళ్ళు. మొత్తం అన్నీ కొత్తగా సీలుగా ఉన్నాయి, కొనుక్కొని వచ్చామండి. లేకపోతే ఎవరైనా తాగేసి రోడ్డు మీద పారేసి ఏరుకొచ్చాం అనుకుంటారండి మీరు. అలాంటివి ఏం కాదండి. దీని ఇప్పుడు 1 గంట 2 గంట పక్కన పెడితే ఫుల్గా మ్యారినేట్ అవుతుందండి. ఈలోగా మనం మిగతా స్ప్రైట్ టిన్లు కట్ చేసుకొని అలాగే పుల్లవి రెడీ చేసుకుందామండి. వర్షం అయితే పడేలా ఉందండి. చినుకులు కూడా పడుతున్నాయి ఆల్రెడీ. ఒకసారి క్లైమేట్ వచ్చి చూడండి. మబ్బుగా ఉండి చినుకులు అయితే పడుతున్నాయి. పెద్దల చర్యలు ముందైతే స్ప్రైట్ టిన్లో స్ప్రైట్ని అయితే తాగేస్తామండి. స్ప్రైట్ టిన్నులు అయితే కట్ చేస్తాను ఇలాగా. ఇదిగోండి ఇలా కట్ చేసుకొని నీట్గా శుభ్రంగా కడిగేసుకొని చికెన్ అయితే ఇందులో వేసి కుక్ చేస్తామండి. చూడండి ఎలా ఉంటుందో. పెద్దల చిన్నలు చికెన్ అయితే మ్యారినేట్ చేసాం కదండి. క్లైమేట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. చల్లగాన చినుకులు అయితే పడుతున్నాయి. ముందైతే మంచిగా కుక్ చేసుకొని తినేద్దామండి. ఇలాంటి మంచి క్లైమేట్లో ఇలాంటివి తింటుంటే మంచి అద్భుతంగా ఉంటుందండి. ముందుగా అయితే అండి టిన్నులన్నీ వాటర్తో క్లీన్ చేసుకుందామండి. చికెన్ అయితే ఈ స్ప్రైట్ టిన్నులు అయితే వేద్దామండి ముందుగాన.
కొంచెం కొంచెం ఆయిల్ అయితే టిన్లో పోతామండి. మొత్తం చికెన్ మొత్తం టిన్నీలు అయితే వేస్తామండి. ఒకసారి చూడండి, చూద్దాం ఎలా ఉంటుందో. కొత్తగా ట్రై చేస్తున్నామండి. బొంగులో చేసాం, కుండలో చేసాం. ఈ స్ప్రైట్ టిన్నీలో కూడా ట్రై చేసి చూద్దాం. టిన్నీలోకి అయితే అరిటాకులు అయితే పెడుతున్నామండి, అరిటాకు ముక్కల పైన. ఇదిగోండి, మొత్తం అన్నట్లుగా అరిటాకు ముక్కలు అయితే పెట్టామండి. మనం చికెన్ వేసిన స్ప్రైట్ టిన్లన్నీ కర్రకైతే ఇలా కట్టామండి. ఇప్పుడు కిందనే ఫుల్గా మంట పెడదామండి. ఎలా కాలుతుంది, ఎలా ఉడుకుతో చూద్దాం. A few minutes later. పెద్దల చిన్నలో మంట అయితే ఫుల్గా పెడుతున్నామండి. చూడండి, సౌండ్ కూడా వస్తుంది, గుడగొడగొడగొడమే. ఇప్పుడైతే ఈ టిన్లు మొత్తం పట్టుకొని ఒక నీడకి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఆకులు వేసుకుని అయితే తిందామండి. పెద్దలు చిన్నలా అబ్బా సూపర్గా తండూరి అయిందండి. ఒకసారి చూడండి, మామూలు ఉడకలేదండి. సూపర్గా అయితే ఉడికిందండి. ఎందుకంటే అలా లైట్గా మంట పెట్టాము. ఎందుకంటే సిల్వర్ డబ్బా కాబట్టి పలసగా ఉంటుంది. బాగా కాలిందండి. మొత్తం అంతా బయట తీసాం. ఒకసారి చూడండి, భలే భలే చికెన్, సూపర్ సూపర్ చికెన్. కాంబినేషన్గా మనకి ఉల్లిపాయలు, అలాగే ఒక నిమ్మపాత పిండితో ఇలా మీదనే సూపర్గా ఉంటుంది. అబ్బా సూపర్ అండి, చాలా బాగుందండి. అమ్మ చికెన్ తెల్లి ఎన్నెన్నో రూపాయలు, ఎన్నెన్ని నాటకాలు, ఎన్నెన్ని యాసాలు. బొంగులో ఉడుకుతావు, కుండలో ఉడుకుతావు, దాకలో ఉడుకుతావు, స్ప్రైట్ టిన్నులో ఉడికావమ్మా. ఎలా ఉందండి? ఎలా ఉంది? కొత్తగా ట్రై చేసామండి. ఓ పక్కన చికెన్ ముక్క, ఓ పక్కన ఉల్లిపాయ ముక్క. అదుహో అదుహో. అలాగా ఈ
స్ప్రైట్ తీసుకొని తాగుతండి ఉంటుందండి. అబ్బాబ్బాబ్బాబ్బా మంచి గొప్పగా ఉందండి. భలే ఛాన్స్ కొట్టామండి. ఇలా ఒక పక్కన స్ప్రైట్ తెచ్చేసుకున్నాం, చికెను తింటూ సూపర్ ఆనందాన్ని అయితే మాత్రం ఎంజాయ్ చేసామండి. క్లైమేట్ అయితే ఉదయాన్నే చల్లగా ఉందండి. కొద్ది గడిచిన కొద్ది ఎండ అయితే కాసింది, అయినా పర్లేదు చల్లగానే ఉందండి. మీరు ఎప్పుడైనా ఇలా కొత్తగా స్ప్రైట్ నీళ్ళలో చికెను కుకింగ్ చేసి ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి, మర్చిపోకండి. అలాగే మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.